ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తాజాగా నవంబర్ 18వ తేదీన నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ విడుదలకు ముందు ట్రైలర్ను విడుదల చేయగా అందులో 3 సెకండ్ల నిడివి ఉన్న ఒక క్లిప్ని జత చేశారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ పెట్టారని నయనతారకు 10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు ధనుష్. దీనిపై స్పందించిన నయనతార, మీ కుటుంబ సభ్యుల సపోర్టుతో మీరు ఇండస్ట్రీలోకి వచ్చారంటూ బహిరంగ లేఖ ఒకటి వదిలింది. అయితే దీనిపై తాజాగా హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. నయనతార ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇలా స్పందించారు. మాకు పని ముఖ్యం, అందుకే మేము ముందుకు సాగుతున్నాం. వెన్నుపోటు పొడిచే వారికి సమాధానం చెప్పే సమయం మాకు అంతకంటే లేదు. అలాగే నాలాగే నా కొడుకు దృష్టి కూడా పనిపైనే ఉంటుంది అంటూ తెలిపారు కస్తూరి రాజా. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇది విన్న నెటిజన్స్ వెన్నుపోటు అనేంత పెద్ద మాట మాట్లాడారు అంటే నయనతార ధనుష్ మధ్య ఇంకా ఏదో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే 2015లో ధనుష్ నిర్మించిన నానుం రౌడీదాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా నెట్ఫ్లిక్స్ నయనతార డాక్యుమెంటరీ తయారు చేసేటప్పుడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తీసుకోవాలనుకుంది. అందులో భాగంగానే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్ కోసం 2 ఏళ్ల పాటు నయనతార ధనుష్ చుట్టూ తిరిగిందట. కానీ ఆయన తన సినిమాలోని క్లిప్స్ ఇవ్వటానికి నిరాకరించారు. అయినా సరే నయనతార ఆ సినిమాలో కేవలం ఒక సన్నివేశాన్ని మాత్రమే అందులో పెట్టుకుంది. అది కూడా కేవలం 3 సెకండ్లు మాత్రమే. ఆ ట్రైలర్ కాస్త విడుదలవటంతో ట్రైలర్లో ఈ సినిమా క్లిప్స్ కనిపించిన వెంటనే ధనుష్, నా పర్మిషన్ లేకుండా నా సినిమాలో క్లిప్స్ ఎలా వాడుకుంటారు, దీనికి నష్టపరిహారంగా 10 కోట్లు చెల్లించాలి అంటూ లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన నయనతార ఓపెన్గానే లేఖ వదిలింది. మీరు మీ తండ్రి కస్తూరి రాజా, సోదరుడు సెల్వరాఘవన్ సహాయ సహకారాలతో ఇండస్ట్రీలో ఈ స్థానంలో ఉన్నారు. కానీ నేను మాత్రం సొంత కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను. డాక్యుమెంటరీ కోసం అందరూ నాకు సహాయపడ్డారు. కానీ మీరు మనసులో ఏదో కక్ష పెట్టుకుని ఇలా 10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపించటం సమంజసంగా లేదు అంటూ 3 పేజీలు కలిగిన పోస్ట్ ఒకటి షేర్ చేసింది నయనతార. ఈ నేపథ్యంలోనే నయనతార ఓపెన్ లెటర్పై స్పందించిన కస్తూరి రాజా ఈ విధంగా కామెంట్లు చేశారు.